హాయ్ అండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మనకి ఇల్లు ఎలా ఉండాలి? ఇల్లు ఎలా ఉంటే డబ్బులు మన ఇంట్లోకి ఆకర్షించుకుంటాం. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. మనీ ఎప్పుడు ఇష్టపడుతుంది? ఎవరిని ఇష్టపడుతుందంటే, మనీ ఏంటండి? లక్ష్మీదేవి స్వరూపంగా మనం కొలుస్తుంటాం. యాక్చువల్లీ చెప్పాలంటే మనీ ఈజ్ ఎనర్జీ అండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అయితే డిఫరెంట్ కంట్రీలో డిఫరెంట్ ట్రీట్ చేస్తుంటారు. మన కంట్రీలో, మన దేశంలో ఏంటి? మనీని లక్ష్మీదేవతగా పూజిస్తుంటారు. ఎందుకు పూజిస్తారు అంటే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటాం మనం. సో, మన మనీ యందు మనకు ఎంత కృతజ్ఞతా భావం కలిగి ఉంటే మనీ ఫ్లోనే అంత ఫాస్ట్‌గా ఉంటుంది. అయితే ఇద్దరు ఉంటారండి సిస్టర్స్. ఎవరు? జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి. జ్యేష్ఠాదేవికి ఏందంటే నీట్‌నెస్‌గా ఉండకపోతే అక్కడికొచ్చేస్తుంది. లక్ష్మీదేవి ఎక్కడుంటుందంటే నీట్‌గా ఎక్కడుంటుందో అక్కడికొచ్చేస్తుంది. ఇల్లు ఎస్పెషల్లీ మన ఇంట్లో మనం శుభ్రంగా నీట్‌గా గనక ఉంచుకుంటే ఇల్లు, అందుకోసం ఏం చేయాలి? మీకు పాజిబుల్ ఉంటే మీరు చేసుకోండి. ఇల్లు చాలా నీట్‌గా ఉంచుకోండి. ఒకవేళ మీకు గనుక పాసిబిలిటీ ఉండకపోతే మాత్రం ఎవరైనా ఒకళ్ళు హైర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఒకళ్ళు తెచ్చుకొని వారి చేత మీరు నీట్‌గా ఉంచుకోండి ఇల్లు. ఎందుకంటే ఇంట్లో మీరు ఇప్పుడు మనీ మీకు ఫ్లో అవ్వాలన్నా వస్తుందా రాదా మీకు ఎలా తెలుస్తదంటే చూడండి. ఎవరైతే సుమన్ టీవీ వ్యూవర్స్ వాచ్ చేస్తున్నారో మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ ఇల్లు కార్నర్స్ చూడండి. కార్నర్‌లో గనుక బూజు ఉందనుకోండి మనీ ఫ్లో రాదండి. ఏం చేయాలండి? ఇమ్మీడియేట్‌గా బూజుని తీసేయాలి. అంటే ఇంట్లో ఎక్కడ కూడా ఎందుకంటే చూడండి, నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే బయట నుంచి నెగెటివ్ ఎనర్జీ ఆకర్షించుకుంటారు. ఇంట్లో గనుక పాజిటివ్ ఎనర్జీ ఉంటే బయట నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సింపుల్‌గా నీట్‌గా ఉంటే ఏంటండి? పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ కోసం మీరేం చేస్తారండి? ఇంట్లోని ఎప్పుడు కూడా నీట్‌గా ఉంచుకుంటూ మనీని ఆకర్షించుకుంటారు. సో, ఎవరికైతే మనీ ఆకర్షించుకోవాలనుకుంటారో మీ చాట్ బాక్స్‌లో మీరు టైప్ చేసింది మనీ అట్రాక్షన్. చాట్ బాక్స్‌లో ఏం మెసేజ్ చేస్తారండి? కామెంట్ సెక్షన్‌లో అందరూ కూడా మనీ అట్రాక్షన్. ఎవరైతే మనీ అట్రాక్షన్ అని కామెంట్ సెక్షన్‌లో టైప్ చేస్తున్నారో వాళ్ళ జీవితంలోకి మనీ అనేది ఆకర్షించబడుతుంది. ధన ఆకర్షణ కూడా టైప్ చేసుకోవచ్చు. పేరులో ఉంది ధన ఆకర్షణ. సో, ఎప్పుడైతే మనీ అట్రాక్షన్ చాట్ బాక్స్‌లో కామెంట్ సెక్షన్‌లో టైప్ చేస్తారో మీ జీవితంలో నిజంగా మనీ వస్తదండి. ఓకే. కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి మనీ అట్రాక్షన్ అని. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. అయితే మనీని మన జీవితంలోకి ఇంకా ఎక్కువ ఆకర్షించుకోవాలంటే కేవలం మన ఇల్లు నీట్‌నెస్‌తో కాదండి. మన మనస్సును కూడా నీట్‌గా ఉంచుకోవాలి. ఎస్పెషల్లీ ఈర్ష్య, అసూయ, ద్వేషం వాటిని వదిలేయాలి. మన ఫ్రెండ్ ఒక మంచి కారు కొనుక్కున్నాడండి. మీరేం చేయాలి? ఫస్ట్ ఎళ్లి కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి ఎప్పుడు ట్రీట్ ఇస్తున్నావు అని అడగాలి. ఏంటని? ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్ ట్రీట్ ఎప్పుడు ఇస్తున్నావు? సో, ఎప్పుడైతే మీ ఫ్రెండ్ కారు కొనుక్కుంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు కదా! మీ దగ్గరికి మనీ వస్తుంటుంది. మీ ఇంకో ఫ్రెండ్ వచ్చి ఇల్లు కట్టుకున్నాడు, గృహప్రవేశానికి ఇన్విటేషన్ లెటర్ ఇచ్చాడు. బీ హ్యాపీ అబౌట్ దట్ వన్. మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతే మనీ అనేది మీ జీవితంలోకి అంత ఆకర్షించబడుతుంది. ఎప్పుడైతే మన ఫ్రెండ్ కొనుక్కున్నాడు నా దగ్గర కొనుక్కోలేకపోయాను భావన ఎక్కడ ఉందండి? లోపల ఉంది కదా! ఏదైతే ఉందో అదే కదా మన సబ్జెక్ట్‌లో ఆకర్షించుకుంటుంది. అంటే యద్భావం తద్భవతి. లోపల అన్‌హ్యాపీనెస్ ఉంటే బయట నుంచి అన్‌హ్యాపీనెస్‌ని మన జీవితంలోకి ఆకర్షించుకుంటాం. లోపల హ్యాపీ ఉంటే బయట నుంచి హ్యాపీనెస్‌ని ఆకర్షించుకుంటాం. లోపల ఏముండాలి? ఎప్పుడు కూడా ఆనందం ఉండాలి. జాయ్‌ఫుల్‌గా ఉండాలి. జాయ్ ఈస్ ద కీ టు ది మేనిఫెస్టేషన్. చాలామంది అడుగుతారు, సార్ నేను ఫాస్ట్‌గా మేనిఫెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సీక్రెట్ చెప్పండి అంటారు. సీక్రెట్ ఏంటండి? జాయ్, హ్యాపీ. అందుకోసం ఎంత హ్యాపీనెస్‌ను మన లోపల ఉంటే అంత ఫాస్ట్‌గా మన జీవితంలోకి ఆకర్షించుకుంటాం. ఇక్కడ చూడండి మన ఫస్ట్ ఏంటి? మన ఇల్లు నీట్‌గా ఉంచుకున్నాం. తర్వాత ఏంటండి? మన మనసు నీట్‌గా ఉంచుకున్నాం. ఇంకొకటి ఏమిటి అంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన ఆరా క్లెన్సింగ్ అండి. ఆరా క్లెన్సింగ్ ఎలా జరుగుతుందంటే సాల్ట్ బాత్. ఓకే. కల్లుప్పు ఉంటుంది కదా! సముద్రపు ఉప్పు. ఆ కల్లుప్పుతో తలస్నానం చేసినప్పుడు ఏం చేసుకోవాలంటే నా లోపల ఉన్నటువంటి అంతా కూడా ఏదైతే ఉందో అదంతా కూడా నెగెటివ్ బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సో, మీరు భావించుకుంటే అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఎప్పుడైతే మన ఆరోలో గనక ఏదైతే బ్లాక్స్ ఉంటాయో అవే మళ్ళీ ఆకర్షించుకుంటాయి. సాల్ట్‌కి ఏం గుణం ఉంది అంటే నెగెటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంది. ఓకే. సాల్ట్‌కి ఏ గుణం ఉందండి? నెగెటివ్‌ని అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంది. ఆరా లోపల నుంచి ఓకే మన నెగెటివిటీ అంతా చూడండి మన లోపల ఉంటే అంతా కూడా నెగెటివ్ ఎలా చేస్తామంటే ఆరాలో తెలిసిపోతుంటుంది. ఆరాలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం క్లెన్సింగ్ చేస్తామో సాల్ట్ బాత్‌తో అది ఆరా వెళ్ళిపోయిందంటే ఆరాలో నెగెటివిటీ వెళ్ళిపోయింది అనుకోండి ఏముంటుంది? పాజిటివిటీ. పాజిటివ్‌ని మనం ఆకర్షించుకున్నాం. నెగెటివ్ ఉంటే నెగెటివిటీ. సో, ఇలా మనకు ఎప్పుడైనా సరే మనీ రావాలంటే క్లెన్సింగ్. ఇప్పుడు చూసారు కదా మనకి ఏమేం క్లెన్సింగ్ అండి? ఫస్ట్ ఇల్లు, తర్వాత ఏంటండి? మన మనస్సు, తర్వాత ఏంటి? మన యొక్క బాడీ మొత్తం కూడా క్లెన్సింగ్ క్లియర్‌గా అవ్వాలి.
తర్వాత ఇంకా మరిన్ని విషయాల కోసం ఏంటంటే మనం ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుందండి. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PMకు ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత మీకు జూమ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫ్రీగా ఇంట్లో ఉంటూ క్లాస్కి అటెండ్ అయ్యి మొత్తం సబ్జెక్ట్ గురించి అసలు నేను ఎందుకు ఈ విధంగా ఉన్నాను, ఎందుకు కొంతమంది సక్సెస్ అవుతారు, ఎందుకు డెప్స్ ఉన్న వాళ్ళు క్లియర్ ఎలా చేసుకోగలుగుతున్నారు, మీరు చూస్తూ ఉంటారు. ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, మీరు చూస్తూ ఉంటారు. సో అలాంటి సక్సెస్ స్టోరీస్ నేను కూడా వినాలి, అలాంటి సక్సెస్ స్టోరీస్ నేను కూడా చెప్పాలి, నా జీవితంలో కూడా అలాంటి సక్సెస్ స్టోరీ జరగాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఇది డెమో క్లాస్, దీని తర్వాత కూడా 1 month క్లాసెస్ ఉంటాయి. బట్ ఆ క్లాస్కి అటెండ్ అవ్వాలి అంటే ముందుగా ఈ క్లాస్కి అటెండ్ అవ్వాలి, ఫ్రీ క్లాస్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఫామ్ ఫిల్అప్ చేస్తారో మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు, జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఇంకా ఎలాంటి డౌట్ ఉంటే మీరు అడగవచ్చు. ఇంకా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ మీరు క్లాస్లో అడగలేరు కదా, అలాంటి వారి కోసం మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో మరీ ముఖ్యంగా విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎందుకు ఇల్లు నీట్గా ఉంచుకోవాలి, దీని ఇంకా సైంటిఫిక్ రీజన్స్ ఏమిటి, అసలు నీట్నెస్కు మనీకి ఆకర్షణకి ఏంటి అంటే మనం డిస్కస్ చేద్దామండి. అయితే సైంటిఫిక్ రీజన్స్ ఏమిటి అంటే గుర్తుంచుకోండి, ఎప్పుడైతే నీట్గా ఉందనుకోండి మన మనసు ఎలా ఉంటుందండి, ఎక్కడైనా ఫిజికల్ ఆబ్జెక్ట్స్ నీట్గా ఒక ఆర్డర్ వైజ్లో మనం చూసినప్పుడు మనసు కూడా ఒక రిథమెటిక్గా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మనీని ఆకర్షించుకుంటాం. ఒక 3 ప్రిన్సిపల్స్ ఏంటంటే PPH, పీస్ఫుల్ మైండ్, పాజిటివ్ థాట్స్ అండ్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ అనేవి మనీని ఆకర్షించుకుంటాయి. ఆ పీస్ఫుల్ మైండ్ వచ్చేసింది కదా, మనీ ఆకర్షించుకుంటాం. ఒక పాజిటివ్ థాట్ ఉంటుంది, ఇంట్లో ఒక మంచి వైబ్రేషన్ అనేది వస్తుంటుంది. మంచి స్మెల్ వచ్చేటి ఏమైనా ఉంటే ఇంట్లో పెట్టుకోండి, మంచి స్మెల్ వచ్చి మంచి లిటిల్ బిట్ మ్యూజిక్ అయినా పర్వాలేదు, ఆ మ్యూజిక్ ఆ ప్లస్ మంచి స్మెల్తో కనుక ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటే మనీని అంత ఫాస్ట్గా మనం ఆకర్షించుకుంటాం. ఇల్లు అనేది చాలా నీట్గా ఉంచుకోవాలి. మన మనసులో ఏదైతే ఉన్నాయో ఈర్ష్యాసు ద్వేషాలు వాటిని వదిలేసి వాటి ప్లేస్లో లవ్నెస్ అంటే మన హృదయం నిండా లవ్నెస్ ప్రేమతత్వంతో నింపుకున్నప్పుడు ఏమవుతుందంటే మనీ ఆకర్షించబడుతుంది. ఎవరు హృదయంలోనైతే ద్వేష భావనలు ఎక్కువ అవుతుంటాయో వాళ్ళకి ఏమవుతాయి, మనీ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. మనీని ఆకర్షించుకోవాలంటే మాత్రం ప్రేమ ఎప్పుడైనా సరే చూడండి, సెల్ఫ్ లవ్కు సెల్ఫిష్కి చాలా తేడా ఉంటుంది. మొత్తం ప్రపంచంలో ఉన్న మనీ అంతా నాకే కావాలనుకుంటే సెల్ఫిష్, ప్రపంచంలో చాలా మనీ ఉంది నా దగ్గర కూడా అనంతమైన మనీ డబ్బు వస్తుంది అనుకుంటే సెల్ఫ్ లవ్ ఎంత ఎక్కువగా ఉంటే మన జీవితంలో మనం అంత ఎక్కువగా ముందుకు వెళ్తుంటాం. సెల్ఫిష్ అనేది ఉన్నప్పుడు మన జీవితంలోకి మనీ అనేది మన జీవితంలోకి రాబడదండి. సో మన మనీ రావాలంటే ఏం చేయాలండి, మనం సెల్ఫ్ లవ్ అనేది పెంచుకుంటూ మన ఇల్లును చాలా నీట్గా ఉంచుకుంటూ మన బాడీని అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మన మనసును నీట్గా ఉంచుకుంటే మాత్రం అబండెన్స్ ఆఫ్ మనీ అనేది మన జీవితంలోకి ఆకర్షిస్తారు. ఇలాంటి మరిన్ని విషయాలన్నీ క్లాస్లో డిస్కస్ చేయబడతాయండి. థ్యాంక్ యూ సో మచ్.